మన ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ కదా? ఉగాది పచ్చడి తిన్నారు కదా? నైస్ కదా? ఓకే, గుడ్. ఒకటే, మరి నిన్నటి వరకు ఒక కొత్త సంవత్సరం అనేది గడిచిపోయింది, పాత సంవత్సరం గడిచిపోయింది. ఈ పాత సంవత్సరం యొక్క గుర్తులు కావచ్చు, లేదా అనుభవాలు కావచ్చు, బాధలు కావచ్చు, అన్నిటినీ వదిలేద్దాం. సరికొత్తగా హ్యాపీగా ఎస్ ఈరోజే పుట్టాను, నాకంటూ ఈ లక్ష్యాలు ఉన్నాయి, సో నాకంటూ ఈ అనుభవాలు ఉన్నాయి, నాకంటూ ఇవి అప్పులు ఉన్నాయి. మనం ఖచ్చితంగా చూసుకుంటూ సరికొత్తగా ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా బతికేద్దాం. మరి ఈ హ్యాపీగా బతికే దాంట్లో ఒక 4 పాయింట్లు మీకోసం అండి. ఒకటోది, ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మన మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాల నుంచి 160 సంవత్సరాలు. సో 40 సంవత్సరాలకి చాలామంది ఏదో ఢీలా పడిపోయి నాకు ఏదేదో వచ్చింది అంటూ మనం ఏది చేయలేకపోతూ ఉంటాం. మరి ఒక్కసారి నిజంగా నువ్వు ఎనర్జెటిక్గా ఉండాలి అంటే బ్లడ్ రిపోర్ట్ ఖచ్చితంగా శాంపిల్ 15 ఇస్తే అన్ని రకాల టెస్టులు చేస్తారు. హిమోగ్లోబిన్ కావచ్చు, HbA1c కావచ్చు, లేదా థైరాయిడ్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, టెస్టోస్టిరాన్ కావచ్చు, విటమిన్ D3 కావచ్చు. సో మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం చెక్ చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒక్కసారి నువ్వు రిపోర్టుని చూసుకో, తర్వాత చెక్ చేసుకో, ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకో. ఇది పాయింట్ 1 అండి. ఇక బాడీలో ఖచ్చితంగా నేను అనేది ఎందుకు చెప్పానంటే, అప్పుడప్పుడు మనకి ఇండికేషన్స్ వస్తుంటాయి. కొన్ని చారలు కావచ్చు, కొన్ని గుల్లలు కావచ్చు, కొన్ని నొప్పులు కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి వీటిని రెమెడీ చేసుకునేకి ఖచ్చితంగా బలమైన ఫుడ్డు, ఎక్కువ ఫుడ్డు తక్కువ తీసుకోవద్దు. 2 పూటలైనా చాలా ఎక్కువగా తీసుకో. ఎందుకంటే చివరి నరాని వరకు పోవాలంటే ఆ విధంగా ఉండాలి. ఒకటి. ఇంకా 2వ పాయింట్ చెప్తున్నాను, సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ కూడా కథనాలన్నీ కూడా కరెక్ట్ కాదు. 1కి 4 సార్లు చూసుకో. వికీపీడియా కావచ్చు, లేదా మన వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా జెమినీ కావచ్చు, ఏవైనా కూడా ఒకరు పెట్టినటువంటి మెసేజెస్ని వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు తప్ప వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసింది కాదు. కాబట్టి 1కి 2 సార్లు ఏదైనా విషయాన్ని నువ్వు చూసుకోవాలనుకుంటే ఒక 2-3 సోర్సెస్ ద్వారా నేర్చుకో. ఇక 3వ పాయింట్ ఏమంటానంటే, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు సెలబ్రిటీసే, వాళ్ళు గొప్పవాళ్ళే అనుకుంటుంటాం. అది తప్పు. నువ్వు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు. నువ్వు వాళ్ళలాగా స్కిల్ పెంచుకో, వాళ్ళలాగా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండు. నువ్వు కూడా నేను అనే ఒక భావన పెంచుకొని నా సిస్టంలో నేను క్రియేటివిటీగా ఉంటాను, నిజంగా నేను ఎదుగుతాను అనే ఒక భావనను పెంచుకో. మరి ఇది 3వ పాయింట్ అనుకుంటే, ఇక 4వది చూసుకోండి, విషయ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆ విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ప్రశ్నించడం నేర్చుకోవాలి. సిస్టంలో ఇది సమాజంలో అన్ని రకాలైనటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఎవరినైనా అడగచ్చు, బట్ యు ఆర్ పర్ఫెక్ట్ ఉండాలి. కాబట్టి నువ్వు ఆ విధమైన నేచర్తో ఉంటూ మరి సరికొత్త ఆలోచనలతో, సరికొత్త ఆరోగ్యంతో, నేను అనే ఒక భావంతో మరి నలుగురికి సహాయం చేసే విధంగా నువ్వు మనగాలని కోరుకుంటూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ.